గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. మరికాసేపట్లో నేతలు ఆసుపత్రిలో వైఎస్ జగన్ను కలుస్తారు. ఆయనతో సంప్రదించాక భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నరేష్, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, వీళ్ళు నలుగురు కూడా ఏదైతే ఇప్పటి వరకు కార్యకర్తల సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్య నేతల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్నిటిపైన వాళ్ళ అభిప్రాయాలు అన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత వైఎస్ జగన్ సంప్రదించిన తర్వాత కార్యాచరణకు సంబంధించి కార్యాచరణ ఏ విధంగా అనౌన్స్ చేయాలి, ఏ విధంగా చేపట్టాలి అంశంపైన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా అయితే ముందు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కాస్త నిలకడగా ఉంది. కీటోన్స్ బాడీస్ పాజిటివ్ రియాక్షన్ అనేది నెగిటివ్ లోకి మారుతూ ఉంది, తగ్గుతూ ఉన్నాయి. అదేవిధంగా యాసిడ్ లెవెల్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పాటుగా ఇన్పుట్స్ అనేవి ద్రవ పదార్థాల్లో తీసుకుంటున్న పరిస్థితి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహారం తీసుకోవాలి, ఇమీడియట్ గా మీ ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఆహారం తీసుకోవాలని కోరబోతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దీక్షను భగ్నం చేసి వైద్యులు, పోలీసులు బలవంతంగా ఫ్లూయిడ్స్ అయితే ఎక్కిస్తున్నప్పుడు కూడా ఆయన ఇప్పటి వరకు ఎటువంటి ఆహారం కూడా తీసుకోవట్లేదు. సో ఈ సమావేశంలో ప్రధానంగా మొట్టమొదటి అంశంగా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహారం తీసుకోవాలని చెప్పి కోరబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు జగన్ తో సమావేశ నాయకులు ఈ దృష్టి తీసుకెళ్ళి ఇక ఆ ఉద్యమానికి సంబంధించి వరకు జిల్లా స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సమగ్రమైన కార్యాచరణతో సమాయత్తం అవ్వాలని నిర్ణయించారు. అన్ని స్థాయిల్లో కూడా ఉద్యమాన్ని నిర్వహించాలి. ఈ నెల 22వ తేదీన పీఎం నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నందున ఈ లోపు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ప్రకటన వచ్చేటట్టు ఖచ్చితంగా ఉద్యమ ఒత్తిడి అనేది ఉండాలని నిర్ణయించారు. అవసరమైతే సీఎం కార్యాలయాన్ని వరకు కూడా మార్చ్ నిర్వహించేందుకు కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయిన తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. సో ఖచ్చితంగా జిల్లా స్థాయిలో మళ్ళీ ఆందోళనలు, అదేవిధంగా మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు ఆందోళన చేపట్టారని, అంతేకాకుండా ఢిల్లీ వరకు కూడా ఈ వ్యవహారాన్ని, ఏదైతే స్పెషల్ స్టేటస్ సంబంధించిన వ్యవహారాన్ని తీసుకెళ్లేందుకు మరో ప్రయత్నంగా చేపట్టేందుకు ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ 22న ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న నేపథ్యంలో ఈ లోపు జరిగేలా కాస్త ఒత్తిడి పెంచేలా ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రకటన వచ్చేలా. ఎందుకంటే ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షతో ఒక్కసారిగా ఉద్యమం తారాస్థాయికి చేరింది. ప్రత్యేక హోదా అంశం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి సెంటిమెంట్ గా మారిన పరిస్థితి. సో ఈ సెంటిమెంట్ ఉన్న అంశాన్ని ఖచ్చితంగా సాధించి తీరుకోవాలి. చాలా మంది నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల సమస్య ఇది, బతుకు సమస్య, భవిష్యత్తు సమస్య. సో ఈ సమస్య పరిష్కారం ప్రత్యేక హోదా ఒక్కటే కనుక ఇప్పుడు రాకపోతే, ఇప్పటికే దాదాపుగా 15 నెలలు ఆలస్యమైంది. ఈ దశలో రాకపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అసలు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదు, ప్యాకేజీల పేరుతో మళ్ళీ డైవర్ట్ చేసి ప్లాన్ చేస్తున్నారని ఒక అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సతీష్.